After talking about action versus non-action, just I have given a introduction, just slight introduction I have given, not detail. Detail we will be discussing. Now, helping and modals. What is this helping and what is this modals? మనం మాట్లాడేటప్పుడు కొన్ని అంటే మనం దారంతో కొంతమంది పువ్వులు కట్టేస్తారు, చక్క 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 అల్లేస్తారు. అది కొంతమంది సూది దారం పట్టుకొని దానికి గుచ్చుతారు గార్లాండ్ చేసినప్పుడు. ఎందుకు ఇది పట్టుకొచ్చానంటే సూది కూడా కావాలి దానికోసం అని చెప్పడానికి. అంటే ఆ సూది అనేది ఒక ఆక్సిలరీ, గార్లాండ్ తయారు చేయడానికి సూది ఒక ఆక్సిలరీ. వెర్బ్ వచ్చి దారం అని చెప్పుకున్నాం కదా, ఆక్సిలరీ సూది. ఇప్పుడు ఆ సూది ఏంటి? అదే హెల్పింగ్ వెర్బ్ అనమాట. ఆ దారంతో మనం కట్టిన మాల ఫ్యూచర్ టెన్స్లోకి వెళ్ళాలి అంటే, లేదు అంటే కంటిన్యూస్ టెన్స్లోకి వెళ్ళాలి అంటే, పెర్ఫెక్ట్ టెన్స్లోకి వెళ్ళాలి అంటే అది మనకు ఎలాగ ఉపయోగపడుతుంది? అది సూది లేకపోతే అవ్వదు. అది అనమాట ఇక్కడ సూది గురించి చెప్తున్నాను. ఇక్కడ దారం గురించి చెప్పాను, ఇప్పుడు సూది గురించి చెప్పుకుందాం. అయితే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్, ఈ హెల్పింగ్ అనేది ఒక్క టెన్స్ మార్చడానికే, అంటే కాల పరిమితిని తెలుపుడు చేసే క్రియాపదాలు, వాటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. కాల పరిమితిని తెలుపుడు చేసేవి ఏమిటి? మనకి ఇక్కడ ఈజు, వాజ్, ఆర్, వర్, హ్యావ్, హ్యాజ్ చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు మనం ఒకటి విల్ అనేది వచ్చింది, షల్ అనేది వచ్చింది, మే అనేది వచ్చింది, కెన్ అనేది వచ్చింది. ఇప్పుడు 4 రాశాను. అయితే ఇక్కడ ఈ విల్ అనే పదం మనం ఎక్కడ ఉపయోగిస్తాం, ఎలాగ ఉపయోగిస్తాం? ఎస్, ఐ విల్ గో, నేను వెళ్తాను అంటే జరగబోయే పనిని మనం ఈ విల్ అనే పదం పెట్టుకొని, గో ఎలాగో ఉంది, దారం ఉంది, అయితే ఈ విల్లు లేకపోతే, ఈ సూది లేకపోతే అది ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పదు. అందుకు దాన్ని హెల్పింగ్ కానీ ఆక్సిలరీ అని కానీ చెప్పాను. ఆక్సిలరీ అంటే మనకి ఉపయోగపడే పరికరం, ఆక్సిలరీస్ అంటారు వాటిని. ఆ ఉపయోగపడే పరికరం ఈ విల్లు. ఈ విల్తో మనం ఏం చేస్తున్నాం? ఫ్యూచర్ టెన్స్ మనం చెప్తున్నాం. షీ విల్ గో, ఐ విల్ గో, యూ విల్ గో, దే విల్ గో, హీ విల్ గో, ఇట్ విల్ గో, రైట్? అట్లాగా మనం జరగబోయేది మనం ఇక్కడ చెప్తున్నాం, రైట్? హీ విల్ బీ గోయింగ్, షీ విల్ బీ గోయింగ్, ఇట్ విల్ బీ గోయింగ్, దే విల్ బీ గోయింగ్, వీ విల్ బీ గోయింగ్ అని ఫ్యూచర్ టెన్స్లో ఒక కంటిన్యూటీ కూడా మనం చెప్పుకున్నాం. పెర్ఫెక్ట్ కూడా చెప్పుకోవచ్చును. ఐ విల్ హ్యావ్ గాన్, ఐ విల్ హ్యావ్ డన్. రేపు ఈ పాటికి ఈ పని నేను చేసేస్తుంటాను. అయిపోయింది ఆ పని? అవలేదు, రేపు ఈ పాటికి ఈ పని చేసేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ డన్ దిస్ ఆర్ ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ జాబ్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ పాటికి, బై దిస్ టైమ్ టుమారో, ఐ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్, ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ అని అక్కడ విల్లు, హ్యావ్, కంప్లీటెడ్ ఈ 3 పెట్టుకొని మనం ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్తున్నాం. అంటే ఫ్యూచర్లో ఇన్ని పదాలు లేవా, ఇలాగ లేదా? ఆ ప్రయోగం ఉంది, మనకు తెలుగులో కూడా క్లియర్గా ఉంది. దాన్ని మనం ఇంగ్లీష్లో కొంచెం ఆలోచించుకుంటే మనం ఇంగ్లీష్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఫార్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ విల్ ఓన్లీ. ఐ విల్ బీ గోయింగ్, నేను రేపు వెళ్తూ ఉంటాను. ఐ విల్ బీ గోయింగ్ టు ముంబై టుమారో, నేను ఈ పాటికి రేపు వెళ్తూ ఉంటాను. వెళ్ళడం అనేది కంప్లీట్ అవ్వదు, వెళ్తూ ఉండవచ్చు. దాన్ని మనం చెప్పుకుంటాం అట్లాగే విల్లు పెట్టుకొని. ఈ షల్లు, మే, కెన్ వచ్చేసరికి దే డోంట్ స్పీక్ అబౌట్ ఫ్యూచర్ టెన్స్. అది రేపటి గురించి కానీ, జరగబోయే పని గురించి కానీ ఈ షల్ కానీ, మే కానీ, కెన్ కానీ చెప్పవు. మరి ఏం చెప్తాయి? ఐ మే గో అంటాం కదా సార్, ఐ మే గో అన్నప్పుడు అది ఫ్యూచర్ టెన్సే కదా సార్? కాదు, అది ఫ్యూచర్ టెన్స్ కాదు. ఐ విల్ గో అన్నది ఫ్యూచర్ టెన్సు, ఐ మే గో అన్నది ఫ్యూచర్ టెన్స్ కాదు. దెన్ వాట్ ఈజ్ ఇట్? అది ఒక ప్రాబబిలిటీ, ఒక పాసిబిలిటీ. ఐ మే గో అన్నది ఒక పాసిబిలిటీయే. నేను వెళ్ళవచ్చును, వెళ్ళవచ్చును అన్నది సంభావ్యం, జరగచ్చు, జరగకపోవచ్చు. దాన్ని సంభావ్యం అంటారు. అది ఆ సంభావిత వెర్బ్ అది. అంటే దీనికి ఫ్యూచర్ టెన్స్కి ఎట్లాంటి సంబంధం లేదు. దానికి
అంటే భవిష్యత్ కాలంకి ఏం సంబంధం లేదు జరగబోయే పనికిన్ను. అలాగే షల్, ఐ షల్ గో, అక్కడ కంపల్షన్ వచ్చింది, నేను వెళ్ళి తీరాలి, వెళ్తానా వెళ్ళనా లేదు. ఐ షల్ గో అన్నప్పుడు అక్కడ అది ఒక స్ట్రెస్ వచ్చింది, వెళ్ళాలి, రైట్. అంటే సంబడి కంపెల్డ్ మీ, కంపల్షన్, ఇట్ టాక్స్ అబౌట్ కంపల్షన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒక జవాబుదారీతనమే అంతే. అలా ఇక్కడ మే అన్నది మనం ఏం చెప్పుకున్నాం, సంభావ్యతం, జరగవచ్చును. కెన్, ఐ కెన్ వాక్, కాలుకి దెబ్బ తగిలింది కానీ నేను నడవగలను. ఈ గలను అని చెప్తున్నాం కదా, కెన్ అన్నది అంటే నీ సఖ్యత నువ్వు చెప్తున్నావు, నువ్వు చేయగలిగే పనిని నువ్వు చెప్పగలుగుతున్నావు. అదే దీంతో మనం చేస్తున్నాం, అంతేగాని ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడట్లేదు. కాబట్టి ఈ షల్, మే, కెన్ అన్నవి మోడల్స్ కిందకు వస్తుంది, ఎందుకంటే వెర్బ్ తాలూకా మోడ్నే మార్చేస్తాయి ఇవి. అలాగే ఈజ్, ఆర్, హ్యావ్ ఇవి కూడాను వెర్బ్ తాలూకా మోడుని మారుస్తాయి. అవి ఏ మోడ్కి పట్టుకెళ్తాయి, ప్యాసివ్ మోడ్కి పట్టుకెళ్తాయి. కాబట్టి అవి హెల్పింగ్ వెర్బ్స్ ప్లస్ మోడాల్ వెర్బ్స్గా అవి ఉపయోగపడతాయి. కానీ ఇది మటుకు హెల్పింగ్ వెర్బ్గా ఉపయోగపడదు, మోడాల్గానే ఉపయోగపడుతుంది. తర్వాత ఈ విల్ అన్నది మనం ఇక్కడ మోడాల్గా ఉపయోగించుకోవచ్చును, అక్కడ ఫ్యూచర్ టెన్స్ తయారవడం కూడా ఉపయోగించుకోవచ్చును. కాబట్టి ఇది మోడాల్స్ కింద అండ్ హెల్పింగ్ కింద వస్తుంది. ఐ షల్ గో, ఇట్ ఈస్ కంపల్షన్. అండ్ ఐ విల్ గో అన్నది నేను వెళ్తాను అని చెప్తున్నాను. అది అక్కడ హీకి ఎట్లా ఉపయోగపడుతుందో కొంచెం చూడండి. హీ విల్ గో, వాడు వెళ్తాడు, వెళ్తాడా వెళ్ళడా డౌట్ఫుల్. కానీ హీ షల్ గో అన్నప్పటికీ వాడు వెళ్ళి తీరాలి. కొంచెం మన చూడండి, ఐ విల్ గో నేను వెళ్తాను, ఐ షల్ గో నేను వెళ్ళాలి, వెళ్తానా వెళ్ళనా ఇక్కడ డౌట్ వచ్చేసింది. అలాగే హీ, షీ, ఇట్కి మనం వాడుకున్నప్పుడు హీ విల్ గో, హీ విల్ గో వాడు వెళ్తాడు, వెళ్తాడా వెళ్ళడా డౌట్. హీ షల్ గో వాడు వెళ్ళి తీరాలి. అంటే ఇక్కడ ఐతోను విల్ అన్నది ఒక కన్ఫర్మేషన్ చెప్తుంది, హీతోను షల్ అన్నది ఒక కన్ఫర్మేషన్ చెప్తుంది. అందుకు వీటిని మోడల్స్గా కూడా చెప్పుకోవచ్చును ఈ రెండింటిని. తర్వాత ఈ హెల్పింగ్ కార్డ్ కూడా వాడుకోవచ్చును, బికాస్ ఇట్ టాక్స్ అబౌట్ ది టెన్స్. ఇక్కడ మే వచ్చేసరికి మనం ఏం చెప్పుకున్నాం, ఒక సఖ్యత, ఒక సంభావిత థింగ్, అవుతుంది, అవవచ్చును అని ఒక సంభావన మనం చెప్తున్నాం. దాన్ని ఐ మే గో, హీ మే గో, షీ మే గో, వీ మే గో, దే మే గో, రామా మే గో, లైక్ వైజ్ వీఆర్ యూజింగ్ ఇట్. ఈ మే అనేది ఏమిటంటే ఒక పాసిబిలిటీయే, వాడు వెళ్ళగలడు అని చెప్తున్నాం. వెళ్తాడా వెళ్ళడా అని చెప్పలేదు, వెళ్ళి తీరుతాడా అని కూడా చెప్పలేదు. హీ మే గో, దానికే మనం ఇక్కడ కొంచెం ఒక చిన్న వర్డు ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, దట్ ఈస్ మస్ట్. హీ మస్ట్ గో, వాడు వెళ్ళి తీరాలి. ఐ మస్ట్ గో, వెళ్ళి తీరాలి. చూస్తున్నారా, మేకి మస్ట్కి ఈ రెండు మే అపియర్ ది సేమ్. ఐ మే గో, ఐ మస్ట్ గో. కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకుంటే ఈ మస్ట్ అన్నది కొంచెం కంపెల్ చేస్తుందన్నమాట, ఈ షల్ లాగా. ఐ షల్ గో లాగా ఈ మస్ట్ అన్నది కూడాను కొంచెం కంపెల్ చేస్తుంది. మే గో, ఐ మే గో, దెర్ ఇస్ నో కంపల్షన్, ఇట్ సింప్లీ టాక్స్ అబౌట్ ది ప్రాబబిలిటీ, పాసిబిలిటీ ఏ. దట్ ఈస్ ఐ మే గో, ఐ మస్ట్ గో. ఐ కెన్ గో, అక్కడ నేను వెళ్తాననే ఉద్దేశం లేదు, అక్కడ నేను వెళ్ళగలను, నా తలక కెపాసిటీ నేను చెప్పుకున్నాను, నా ఎబిలిటీ నేను చెప్పుకున్నాను. ఇట్ ఈస్ నాట్ ఎ పాసిబిలిటీ, ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యూచర్ టెన్స్, నథింగ్, ఇట్ ఈస్ నో కంపల్షన్. దెన్ ఇట్ టాక్స్ అబౌట్ ఓన్లీ ఎబిలిటీ. నేను చెయ్యగలను అనే ఒక ఎబిలిటీ చెప్పాను. మేము చెయ్యగలము, వీ కెన్ ప్లే క్రికెట్. వాళ్ళు ఆడతారా ఆడరా అది ప్రశ్న కాదు, ఇక్కడ ఆడగలరా ఆడలేరా అన్నది. అంటే గలగడం అని చూసారా, అది ఈ కెన్ అన్నది. దీనికి మనం మళ్ళాను ఇక్కడ మైట్ అని ఒకటి ఉపయోగించుకోవచ్చును. ఈ మే మస్ట్కి మైట్. ఈ మైట్ మనం ఈ రెండింటికి జాగాలోనూ రిపోర్టెడ్ స్పీచ్లో ఉపయోగించుకుంటాం. మైట్, ఐ మే గో అని చెప్పాను కదా, దాన్ని రిపోర్టెడ్ స్పీచ్లో హీ మైట్ గో అని వాడుకుంటాం. ఒకటి యూసేజు, మోడాల్ యూసేజు, రిపోర్టెడ్ స్పీచ్.
రెండోది ఐ మైట్ గో. దీనికన్నా ఐ మే గోలోను ప్రాబబిలిటీ మనం ఒక 90% వెళ్తాము, 10% వెళ్ళాము అనుకుంటే ఐ మైట్ గో దగ్గర ఇట్ బికమ్స్ 60-40. ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ ఈ మైట్ వచ్చేసరికి 60-40 అయిపోతుంది. ఇక్కడ ఇఫ్ ఇట్ ఈస్ 90-10 రేషియో, ఇక్కడికి వచ్చేసరికి 60-40 అయిపోతుంది. ఐ మైట్ గో వెరీ లైట్ అనమాట ఇది. ఐ మస్ట్ గో ఇట్ టాక్స్ అబౌట్ కంపల్షన్, వెళ్ళి తీరాలి అని ఒక కంపల్షన్ వచ్చింది. ఈ రెండింటికి నేను రిపోర్ట్ స్పీచ్లో మనం మైట్ వాడుకుంటాము. ఇక్కడికి వచ్చేసరికి ఆ వెళ్ళడం అనే కార్యక్రమం కొంచెం ఇంకా లైట్గా అయిపోతుంది. అంటే 60-40%కి వస్తుంది. 60% ఐ మైట్ గో, 40% ఐ మైట్ నాట్ గోకి వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కెన్ ఉంది కదండి, ఈ కెన్కి COULD కుడ్ అన్నది పాస్ట్ టెన్స్ రూపం. కానీ ఐ కెన్ గో, మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా వినండి, ఇది కొంచెం కాంప్లికేటెడ్ కాదు, చిన్న ఒక క్లిక్ అక్కడ ఉంది చూడండి. ఐ కెన్ గో, నేను వెళ్ళగలను, రైట్. ఐ కుడ్ గో, నేను వెళ్ళి ఉండేవాడిని, వెళ్ళి ఉండగలిగేవాడిని. అంటే వెళ్ళేనా లేదా? వెళ్ళలేదు. ఐ కుడ్ గో, నేను వెళ్ళే పరిస్థితి ఉన్నది, రైట్. వెళ్ళగలిగి ఉండేవాడిని. వెళ్ళేనా? లేదు. ఐ కుడ్ గో అన్న అంతే, నేను వెళ్ళి ఉండగలిగేవాడిని కానీ వెళ్ళలేదు. అది ఆ తమాషా అక్కడ. ఐ కుడ్ గో అన్నప్పుడు, ఐ కుడ్ గో అన్నప్పుడు ఖచ్చితంగాను నేను వెళ్ళలేదు అని ఒక ఆన్సర్ వస్తుంది. ఎందుకు వెళ్ళలేదు? వాడు నన్ను పిలవలేదు, వాడు నన్ను పిలుచుంటే నేను వెళ్ళేవాడిని. ఆ జాగాలో మనం ఈ కుడ్ వాడుకుంటాం. ఎక్కడ? మళ్ళీ చెప్తున్నాను వినండి. వాడు నన్ను పిలిచి ఉంటే నేను వెళ్ళి ఉండేవాడిని, అక్కడ మనం ఈ కుడ్, ఈ వుడ్ ఉపయోగించుకుంటాం. ఇక్కడ కూడా వుడ్ అనేది ఉంటుంది చూడండి. ఎలాగ ఉపయోగిస్తాం? సెంటెన్స్ రాస్తున్నాం చూడండి.